సో, మొత్తానికి మనకి అప్పుడప్పుడు ఆశ్చర్యం కలగొచ్చు అనమాట. ఈ భగవద్గీతలో ఆచార్యులు ఈ అసురులు, అసురులు, అసురులు అనేటువంటి మాట వాడుతున్నప్పుడు, ఎక్కడ ఈ రోజుల్లో అసురులు కనిపించడం లేదే. ఆ! మనమే అనుకుంటాం అసురులంటే వాడికేదో 2 దంతాలు ఇలా ఉండి, లేకపోతే 2 కొమ్ములు ఇలా ఉండి, వాడి కళ్ళన్నీ ఎర్రగా ఉండి, నోట్లోంచి అగ్ని బయటకొస్తూ, జుట్టంతా కూడా బంగారపు రంగులో ఉండి, వాడు నల్లటి దేహాన్ని కలిగి ఉంటాడేమో అనుకుంటాం. కానీ వాస్తవానికి కలియుగంలో అసురులు ఎలా ఉంటారు? వాళ్ళంతా కూడా అఫీషియల్స్‌గా ఉంటారు. పాలిసీ మేకర్స్, సైంటిస్టులు, రాజకీయ నాయకులు, ఆ! తల్లిదండ్రులు, అలాగే ఉపాధ్యాయులు. ప్రతి ఒక్కరు కూడా ఒక విధంగా చెప్పాలంటే దాదాపుగా ప్రతి ఒక్కడు కూడా ఒక మినీ అసురుడే అండి. కాబట్టి ఇది ఆశ్చర్యంగా ఉండొచ్చు. ఎలాంటిదంటే ఇప్పుడు ఆహ్, మురికి గుంట ఉందనుకోండి. మురికి గుంటలో ఉన్నటువంటి పందికి పెద్దగా వాసన రాదు. ఎందుకంటే అది మురికి గుంటలోనే ఉంది. కాబట్టి బయట నుంచి ఎళ్ళేవాళ్ళందరూ ముక్కు మూసుకొని ఎళ్తుంటారు. ఇదేంటి పందిగా ముక్కు మూసుకుంటున్నారేంటి? నాకేం వాసన రావట్లేదు వీడికెక్కడి నుంచి వస్తుందని. అలా కలియుగంలో మనం అందరం కూడా అసుర స్వభావం ఉండడం వల్ల అసురులు, అసురులు, అసురులు అంటే ఎవరు అసురులు? ఎవరు అసురులు అనుకుంటాం. మనమంతా అసురులమే. సంసార దావానలీలోకా ప్రాణాయ కారుణ ఘనాఘనాఖ్యం సకలన గుణార్ణవశ వందే గురశ్రీ చరణారవిందం